హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్లో దొరికే పండు మిరపకాయల నిల్వ పచ్చడి అండి. తయారీ విధానం చూద్దాము. కేజీ మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తొడియాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని కేజీ మిరపకాయలకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కల్లుప్పు తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని 3 రోజుల వరకు స్టోర్ చేసుకుందామండి. ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని 3 రోజుల తర్వాత చింతపండు అనేది బాగా ఊరుంది, మెత్తగా రుబ్బుకోవచ్చండి. రోటిని తడి లేకుండా చూసుకొని కొద్దిగా వేసుకొని మెత్తగా రుబ్బుకుందాము. మనము పచ్చడికి ఏది యూజ్ చేసినా కూడా తడి అనేది లేకుండా చూసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు మెంతి పౌడరు, మెంతులు అనేది దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలని. తర్వాత ఇది ఎల్లిపాయలు అనేది 50 గ్రాముల వరకు వేసుకున్నాను. ఇలా రుబ్బుకున్న పచ్చడిని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.